श्रीगुरुभ्यो नमः। हरिः ओं। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् तमेकावान् कामकामाय वश्यो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय विदाताय नस्तदाभ्यासज्जानः यो देवानां द्रविणगुं नमस्मारुषे पूर्वे चरितारो नमो नः असो वृषभाय तं वन्दवे रक्षाब्दं दीक्षानाब्दं यजमानाब्दं रक्षावन्दन मुहूर्त भौजान वीरम् इन्द्रस्वमेन पञ्चदशेन रक्षादान मुहूर्तस्तु वेदोक्त सुवर्ण मंत्र पुष्पाक्षरांदपत्यामि आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि जन्धर्म करिष्ये गौरीर्निमाय शरणानि रक्षत् एकपतिपति सह चतुष्पदी सन्निधे अतः पृथ्वी पूजनाख्यं धर्म करिष्ये तदङ्गत्वेन कलशाराधना दुग्धसन्नो भव उपचारिक स्नानम् आभोविष्टामयो भुवस्नानभोज्ये तदाधना महेरणाचक्षुते योऽवश्यविदमोरसस्तस्यवादितेन औषधेर्वमाहेरिं परिपादमाना हस्ताग्नो विश्वान् विश्वान् पुमान् तस्माचरमितदुष्टान्तिं प्रयस्मिते नारीकेलाः या पर्णीर्या बला पुष्पायाश्च पुष्पलिं बृहस्पतिः रसो ध्रुवन्ते राजा वरणात् ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्तेश्च राष्ट्रं धारयतां ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवञ्च राष्ट्रं धारयतां ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवञ्च राष्ट्रं धारयतां ध्रुवम् योना पृथिवीं भवान् दक्षरा निवेशने यच्छां दक्षरा सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। सर्वमंगलमांगल्ये शिवे मास्क दे ओके నేను చెప్పిన నేత మాట చూడలేదు కదా జరుగురాయా ఏ బలం ఇచ్చినా देवताभ्यो नमः प्रजापालकनायकस्य नमः सह कुटुंबानां सकलक्षेमाभिवृद्धिरस्तु आयुरारोग्यप्राप्तिरस्तु धनाभिवृद्धिरस्तु धनाभिवृद्धिरस्तु इष्टकारि पंट शिशु जननार्थं सर्वमस्तु अयं गन्धं एतद्देवताभ्यो नमो नमः मावाहनं महं करिष्ये एतद्देवताभ्यो नमः अयं मुहूर्तसुमुहूर्तमस्तु చాలా సంతోషం ఎందుకంటే రాయకల్ పట్టణ నడి బోర్డున ఎప్పటి నుంచో మెయిన్ రోడ్ పైన హనుమాన్ దేవాలయం ఉంది. ఆ పక్కనే కొంత షట్టర్లు ఉండే అవన్నీ కూడా అంతా శిథిలావస్థలు ఉండినాయి. చాలా ముఖ్యమైన ప్రాంతం ఎందుకంటే అందరూ కూడా హనుమాన్ దేవాలయం ముందు నుంచే ఎక్కువ మంది నడుస్తూ ఉంటారు. పట్టణంలో అతి ముఖ్యమైన కూడలలో అదొకటి రోడ్లో. దానికి ఒక మంచి
ఆలోచన వచ్చి స్థానిక పెద్దలందరి సలహాతోటి 59 లక్షలతో ఒక చిన్న కింద షాపింగ్ కాంప్లెక్స్ కళ్యాణ మండపం ఏర్పాటు చేయబోతున్నాం. దాని ద్వారా ఇక్కడ ప్రజలకు ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏదైనా పూజలు కానీ ఏదైనా ప్రవచనాలు కానీ చేసుకోవడానికి, అదేవిధంగా చిన్న చిన్న కార్యక్రమాలు శుభకార్యాలు కూడా చేసుకోవడానికి అది హనుమాన్ దేవాలయం పైన హాల్ పనికొస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఒక మంచి అదృష్టాన్ని నాకు హనుమంతుడు కల్పించాడు. మా ఇంటి దేవుడు కూడా కొండగట్ట ఆంజనేయ స్వామి ఆలయంకు ఈ పనిచేసే అవకాశం రావడం నిజంగా కూడా ఆ భగవంతుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే రాయికల్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, మండల ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రాయికల్ ఒక చిన్న గ్రామం ఉండింది, అది పెద్ద గ్రామం అయ్యి అన్ని అప్పులే. ఒక్క మాట చెప్పాలంటే ఒక కరెంట్ అప్పే 3,40,00,000 ఉండే. చాలామందికి తెలియదు కావచ్చు, 3,40,00,000 అప్పు గ్రామ పంచాయతీకి ఉండే. ఒక కరెంటే, ఒక్కొక్క వార్డు మెంబర్ ఒక్క రోడ్ అయితే ఎక్కువ, అది కూడా మనం కొన్ని నిధులు ఇచ్చినాక. కానీ ఆ తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇటు మన నాయకులు కవితమ్మ గారు కానీ, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళందరూ కూడా మా సూచన మేరకు దీన్ని ఇలా మున్సిపాలిటీ చేయడమే కాదు 25 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. మనం చూస్తున్నాం ఇవాళ ఎక్కడ చూసినా కానీ సిమెంట్ రోడ్లు ప్రతి కాడ కూడా ఏర్పడతా ఉన్నాయి. కొద్దిగా డ్రైన్లు తగ్గినాయి తప్ప అసలు ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఈ పెద్ద మనుషులు పుట్టిన నాటికెళ్ళి ఇప్పటికి కూడా గిన్ని రోడ్లు కాలే, అన్ని సందులలో రోడ్లు అవుతుంది. అట్లనే మరి మనం చూసాం పెద్ద రోడ్లు కూడా ఇటు బోర్నపల్లి కాడేమిగా మహారాష్ట్ర దానికి వెళ్ళిపోతుంది, బొంబాయి దానిక, నాగ్పూర్ అటు వెళ్ళిపోతుంది, ఢిల్లీ దానిక. ఇటు మనకు మైతాపూర్ మీదకెళ్ళి మేడిపల్లి మళ్ళా రోడ్ హైదరాబాద్ అవుతున్నది. అట్లనే ఇటు కొరట్ల ఆ రోడ్డు కూడా బ్రహ్మాండంగా పెద్దగా అయింది. మనం చూసాం రాయకల్లో శివాజీ రోడ్డు ఆ పక్కన అన్నీ కూడా చిన్నగా ఉండి. దీంతో పాటుగా ఈ చెరువు వానకాలం నిండుతుంది, ఎండాకాలం ఎండుతుంది. ఎండాకాలం వరకు వచ్చే వరకు ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి, బోర్లు మోటార్లు వచ్చే పనులు. అదే మీరు చూసిరు ఈ చెరువు పూడిక పోతే దగ్గర చెప్పుకుంటే వాళ్ళు నమ్మరు, 70,000 ట్రాక్టర్ల మట్టి తీసింది. 70,000 క్యూబిక్ మీటర్లు, 70,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీసింది. అంటే దగ్గర ఒక 10 నుంచి 20,000 ట్రాక్టర్ల మట్టి తీసింది. అవన్నీ కూడా పొలాలలో వేసుకుంటే రైతులకు ఎన్నడూ ఊహించినంత పంట పండింది. ఇవాళ D50 కెనాల్ పెట్టి ఆ చెరువు నింపడం, భూగర్భ జలాలు పెరగడం. పోయిన ఎండాకాలంలో ఎవరు కూడా ఒక్క బోర్ వేయమని మళ్ళీ మనల్ని అడగలే. మరి అదేవిధంగా మిషన్ భగీరథ కార్యక్రమం కూడా పైప్ లైన్లు కూడా దాదాపు చాలా ఇళ్ళకి పడ్డాయి. ఇంకా కొన్ని రాలేదు కావచ్చు, కానీ మనం ఊరు పుట్టినప్పటి నుంచి ఎన్ని పైపులు వేసినాం, గన్ని పైపులు వేసినాం. కొత్త ట్యాంకులు కట్టినాం. మొదట్లో కొన్ని డిఫెక్ట్లు ఉండే, ఇప్పుడు ట్యాంకులు అన్నిటికీ నీళ్ళు వస్తున్నాయి. ఇప్పటికైతే ఈ మధ్యలో అయితే హనుమాన్ సార్ కానీ ఎవరు కూడా ఏం చెప్తలేరు. కంప్లైంట్ ఉంటాయి, ఎట్లయినా కొద్దిగా ఉంటాయి 10%. ఏదో అంటారు కదా ఏనుగు పోయింది కొద్దిగా తోక చిక్కింది అన్నట్టు, అవి కూడా చేద్దాం. మా కాంట్రాక్టర్ గారు వాళ్ళందరూ అన్నట్టు చెప్తారు. అంటే ఈ రకంగా రాయకల్ అభివృద్ధికి మనం అన్ని తీరులో కూడా సహకరిస్తా ఉన్నాం.